ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు అయింది కదా, సో ఆయన కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు బయటికి రావడానికి. ఎట్లా అనిపిస్తుంది ఈ వార్త వినంగానే? కానీ ఒక మాట చెప్తున్నాను, ప్రతి ఒక్క చెప్తున్నా, అతను బయటకు వెళ్ళిన తర్వాత ఏ కండిషన్ పెట్టినా ఏం చెప్పినా అతను పోలీసుల ముంగల్ని నెట్టు వాడాలి, అందరు వాళ్ళ ముంగల్ని నెట్టు వాడాలంటే ఆయన ప్రతి ఒక్కరికి డే అని పగలు కాపలా కాస్తారా? అదే అందులో వేరే దాంట్లో వాడడానికి లేదా? అతని కింద వర్కర్స్ లేరా? అతని కింద మీడియా లేదా? అతను ఐబొమ్మ అని ఒక్కొక్కడే అనుకుంటారు. అతని కింద ఎంతమంది ఉన్నారు ఐబొమ్మ అనేది? ఐబొమ్మ రవి అనేది వచ్చినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ఫ్యామిలీస్ కానీ, ప్రతి ఒక్క యూత్ కానీ, సామాన్యులు కానీ, పేదవాళ్ళు కానీ, డబ్బులు లేని వాళ్ళు కానీ, ఒక థియేటర్కి వెళ్ళి మూవీస్ చూడని వాళ్ళు కూడా ఫస్ట్గా అతను బయటకు వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్క ఏంటంటే ఐబొమ్మ రవి వచ్చేసాడు, ఊపిరి పీల్చుకో అని చెప్పేసి చాలా మంది ట్రోల్ కూడా చేస్తున్నారు. అతను వచ్చాడు, మళ్ళీ మా కోసం ఏదో ఒక సైట్ రూపంలో మా కోసం ఫ్రీగా సినిమాలు చూసే అవకాశం మాకు కల్పిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఐబొమ్మ రవి అన్న, మిమ్మల్ని ఏదో డైవర్ట్ చేయడానికి మీతో మూవీస్ ప్లాన్ చేస్తున్నారంట, ఏదో మీరు హీరోగా పెట్టి ఏదో సినిమాలు తీస్తున్నారంట. మీరు ఏ విధంగా చేసినా మీరు డైవర్ట్ అవుతారో లేదో, కానీ మా కోసం మళ్ళీ ఏదో ఒక సైట్ రూపంలో మాకు ఇవ్వండి అన్న. కానీ ఏంటంటే చాలా మంది మాకు ముందు ఇంకో విషయంలో మాకు చాలా భయం అవుతుంది. ఏంటంటే మా డేటా, మా సైట్ మొత్తం మీ దగ్గర ఉంది అని చెప్పేసి మీరు ఏదో చేస్తారని చెప్పి అంటున్నారు. ఆ తప్పు మాత్రం చేయకండి అన్న. ఎందుకంటే మీరు మా విషయంలో ఏ తప్పు జరిగినా ఖచ్చితంగా మిమ్మల్ని అంటారు. కాబట్టి మా కోసం ఎంతో మంది చేశారు, కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ కానీ మన వాళ్ళు కానీ ఎంతో మందిని ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. అతను ఓన్గా కాదు, సొంత భార్య పట్టుకుని చెప్పింది కాబట్టి పట్టుకున్నారు. మరి ఇప్పుడు ప్రజెంట్ మూవీ రూల్స్ ఉంది. మరి మూవీ రూల్స్ పెట్టిన సినిమా రిలీజ్ అయిన 1 అవర్కే వస్తుంది. మరి దాన్ని పట్టుకోలేదు ఎందుకు? దాన్ని ఏం చేయలేకపోతున్నారు ఎందుకు? అది కూడా భూతమే కదా, అది కూడా పైరసే కదా. దాన్ని ఎందుకు పట్టుకోవట్లేదు మీరు? ఐబొమ్మ రవి అన్న పట్టుకున్నారు, దొరికి అయిపోయింది. అది కూడా క్లోజ్ తెప్పించేసేయండి. అందులో చూస్తున్నారు. కానీ ఏంటంటే ఐబొమ్మ అని ఎందుకు ఫేమస్ ఏంటంటే అందులో బెస్ట్ క్వాలిటీ ఇచ్చాడు, హెచ్డి క్వాలిటీ ఇచ్చారు. అది ఏ విధంగా క్వాలిటీ ఇచ్చారో మాకు ఇప్పుడు తెలీదు. ఎందుకంటే చాలా వరకు మూవీస్ కూడా రిలీజ్ అయినాక థియేటర్లో సాంగ్స్ రావు. మరి ఐబొమ్మలో సాంగ్స్ ఎలా వస్తున్నాయి? అది బయట ఏదో నడుస్తుంది, ఇక్కడే కాదు. అది ఒక ఐబొమ్మ రవి వల్ల కాదు, అతని వెనకాల ఎంతో మంది ఉన్నారు. ఆయన ఇప్పటికీ కూడా ఐబొమ్మ రవి అని అతను ఇప్పటి వరకు అతని వెనకాల ఉన్న వాళ్ళ పేరు కూడా తీయలేదు. అతను జెన్యున్ గా ఉన్నాడు. కానీ అతను బయటకు వెళ్ళినాక మీరు మా ముంగల్నే నెట్ కానీ ఏదైనా వాడాలి అని చెప్పారు. అతను బయటకు వెళ్ళినాక అతను ఫోన్ కాల్ మాట్లాడతారు కదా, మీరు అతను వేరే నెంబర్ తీసుకోవచ్చు కదా, అదే నెంబర్ నుంచి తీసుకోరు కదా. అతనికి 100 నెంబర్లు ఉంటాయి, 1000 నెంబర్లు ఉంటాయి. అతను తప్పు చేయాలంటే ఎలాగైనా చేస్తాడండి. ఇప్పుడు ప్రతి క్షణము అతనికి బందోబస్తు ఉంటుందా? లైఫ్ లాంగ్ ఉంటుందా? మా అంటే బయటకు వెళ్ళినాక 15 రోజుల దాకా చూస్తారు, తర్వాత చూస్తారా? చేయరు కదా. అతను ఏం తింటుండు, ఏం చేస్తుండు, అతను బాత్రూమ్ పోతాడండి, బాత్రూమ్కి పోయి మాట్లాడతాడండి, బాత్రూమ్కి పోతారా? ఫైనల్ గా ఏంటంటే ఐబొమ్మ రవి వచ్చాడు, సామాన్యులకు మళ్ళీ ఏదో ఒక మూవీస్ రూపంలో ఏదో ఫ్రీ హెచ్డి క్వాలిటీలో చూసే అర్హత మాకు వచ్చింది అని చెప్పేసి మాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతేగాని ఐబొమ్మ రవి నేను ఇల్లీగల్ గా చేయమని చెప్పట్లేదండి. ఒకవేళ ఆపితే మొత్తానికి ఆపేయండి. ఇప్పుడు తప్పు చేసిన వాడు ఖచ్చితంగా తప్పు చేస్తాడన్న. ఇప్పుడు అతను బయటకు వెళ్ళంగానే నేను మూసుకొని తప్పేసిన చెప్పేసి ఉత్తగా కూర్చోదు కదా. ఇప్పుడు దొంగ అంటారా? దొంగ అంటారు. ఆయన ఎంత మంచి పని చేసి దొంగనే అంటారు. అదేవిధంగా ఐబొమ్మ రవి తప్పు చేసిండో ఒప్పు చేసిండో అతను బయటకు వెళ్ళినాక మళ్ళీ అతను మళ్ళీ చేయడానికి రూల్ ఏంటి? చేస్తారు కదా. అందుకే చాలా వరకు ఏంటంటే ఇవన్నీ అతను ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు థియేటర్లో సినిమా చూడాలంటే ఒక్క టికెట్ 500, 1000 రూపీస్ రేట్లు ఎక్కువ పెట్టేసి చాలా వరకు రేట్లు పెంచడం వల్లనే ఐబొమ్మ రవిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకవేళ ఒకప్పుడు టికెట్ ఎంత ఉండే? 100 రూపాయలు టికెట్ ఉండే, బాల్కనీ 100 రూపాయలు, 50 రూపాయలు ఉండే. ఇప్పుడు 100 రూపాయలు కాదండి, మల్టీప్లెక్స్ వెళ్తే 400 రూపీస్ టికెట్. ఒక పాప్కార్న్ రేటు 300, ఒక పాప్కార్న్ బౌల్ 300 రూపీస్, వాటర్ బాటిల్ 60 రూపీస్. ఇవన్నీ తగ్గించారు ఎందుకు అంటే ఉన్న వాళ్ళే సినిమాలు చూడాలి, లేని వాళ్ళే సినిమాలు చూడొద్దు అంటే మేము ఎప్పటికి లేని వాళ్ళు అయిపోతారు, ఉన్న వాళ్ళు అయిపోతున్నారు. మరి అన్ని అర్హతలు వాళ్ళకే ఉంటే మేము ఎందుకండి మేము సినిమాలు చూడొద్దా? మాకు తెలియద్దా? మేము ఫోన్లు వాడొద్దా? ఎందుకు మాకు? ఇంకా మేము ఎప్పుడు పెద్దవాళ్ళనే ఉండాలి. ఉన్న వాళ్ళు అవుతారు, లేని వాళ్ళే అవుతారు. అంతే కదా.
అలా ఉంది అండి పబ్లిక్ ఎలా ఉంది ఇదంతా మారండి. అయితే హ్యాపీగా ఫీల్ అయితే నేనైతే హ్యాపీగా ఫీల్ అవ్వడం కాదండి, నాకైతే ఒక ఫ్రీగా మూవీ చూసే అవకాశం వస్తుంది అనుకుంటున్నాను. అది అవుతుందో కాదో నాకు తెలీదు, కానీ అతను మాత్రం బయటకు వెళ్ళినాక అతను ఏదో ఒక సైట్ రూపంలో మన ముందుకు వస్తాడు. కానీ ఆ సైట్ ని మళ్ళీ కనుగొనాలంటే ఎవరి తరం కాదు.